ఈ ప్రాంతంలో ప్రజలందరికీ అమాయక ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమ వైపు నడిపించినటువంటి మహనీయుడు. ఇందిరాగాంధీ గారు నాన్నగారిని యగాదిగా చూసి విష్ణుప్రసాద్ అంటే అమలాపురం ఆంధ్ర ఉద్యమంలో నడిబొడ్డులో ఇందిరాగాంధీ డౌన్ డౌన్ అనమంటే నేను అనను అని తొడగొట్టిన మనగాడు నువ్వేనా అని అడిగింది. అవునమ్మా నేనేం చెప్పా, ఓకే యూ కెన్ గో అని ఇందిరాగాంధీ వెళ్ళిపోమంది. ఆయన ఏం మాట్లాడలేదు, నీకు మంత్రి ఇస్తానని కూడా చెప్పలేదు, నువ్వు వెళ్ళిపో, ఆ ప్రసాదరావు నువ్వే కదా, ఓకే వెళ్ళిపో అని చెప్పింది. అప్పుడు పివి నరసింహారావు గారు మైక్లో పిలిచారు, ఏమయ్యా మోకా విష్ణుప్రసాద్ ఎక్కడున్నావు, నీ అమ్మ నీకు మంత్రి పదవితో పాటు పెన్ను కూడా బహుకరించిందయా రావయ్యా అని పిలవడం జరిగింది. ఆ పెన్ను కూడా ఇంకా ఆయన దగ్గర ఉంది. అక్కడ అల్లవరం దగ్గర నుంచి పీకన్నవరం నియోజకవర్గం దగ్గర నుండి ఎలకల్లంక, ఏనుగుల్లంక, చింతల్లంక, ఈ చేరుల్లంక, శానపల్లంక, గేదెల్లంక, కొమారపల్లి, కొత్తలంక, చిన్నకొత్తలంక లాంటి గ్రామాల్లో 10,000 ఎకరాలు 2 ఎకరాలు చెప్పున బీసీ ఎస్సీ వర్గాలకు పంచిపెట్టినటువంటి దానశీలి మోకా శ్రీ విష్ణుప్రసాదరావు గారు. మొట్టమొదటిసారిగా నాకు వచ్చిన ఓటు ఆయనకి వేయటం జరిగింది. మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఆయనకి వేల సెంటు భూమి కూడా లేదు, ఎక్కడ కూడా ఆయన ఏది ఆశించలేదు. ఈ కోనసీమలో ఎక్కడ పూరిల్లుంటో సరే మన తలుపు తీస్తే ఆ డోర్ పోస్టర్ మోకా విష్ణుప్రసాదరావు గారిది. డాక్టర్ అయ్యాడు, సైంటిస్ట్ అయ్యాడు, ఇంజనీర్ అయ్యాడు నా కుమారుడు. అలాగే వాళ్ళు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారంటే ఈ యొక్క భిక్ష. ఆయన నిజమే సెంటు భూమి కూడా లేదు, వారసత్వంగా వచ్చిన 10 సెంట్లు కూడా ఆయన మంత్రిగా చేస్తూ కూడా ఆ 10 సెంట్లు కూడా ఎవరికో అమ్మేసుకున్నారు. ఆయన అంతటి నిరుపేదగా బ్రతికిన బ్రతుకైంది. అలా నిరుపేదగా బ్రతుకుతూ ఎదట వారికి ఎంత సహకారం ఇవ్వాలో, ఎంత సహాయం చెయ్యాలో, ఎంత ప్రేమగా చూడాలో అన్నీ ఆయనలో మిళితమైపోయి ఉన్నాయి. ఆయనతోటే వెళ్ళిపోయాయి, ఇంకెవరు లేరు కాటన్ కోణంలో. మోకా విష్ణుప్రసాద్ గారు అంటే 72లో ఎమ్మెల్యే చేశారు, 78లో మినిస్టర్ చేశారు. ఆయన మినిస్టర్ చేసే 47 సంవత్సరాలు అయింది. 47 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ మనిషికి ఇంతమంది జనం వచ్చారంటే ఆయన ఎంత సేవ చేయకపోతే దళిత జాతి ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటుంది అని అనిపించింది. గౌతమ బుద్ధుడు ఒక సూక్తి చెప్తాడు, పుతం మత్తి ధనం మత్తి ఇతి బాలే విహేనతి అక్కాహి అత్తలో నత్తి కుతో పుత్తం కుతో ధనం. ఈ దేహం నాది కాదని తెలియని అజ్ఞాని నాదనమని నా పుత్రులని తప్పిస్తాను. ఈ దేహమే మనది కాదు, అప్పుడు బంధాలు ఇవన్నీ ఎవరికెవరూ సొంతం కాదు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఏది శాశ్వతం కాదు.